వ్యక్తికి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇతని వాయిస్ వింటేనే ఆ మనిషి ఎవరో గుర్తుపట్టేస్తాం. ఈ పాటకి తను ఎవరో మీకు తెలిసిపోయి ఉంటది. ప్లీజ్ వెల్కమ్ చలాకీ చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చేయబోయే స్కిట్టు యుగ యుగాలు తరతరాలు జన్మ జన్మలు చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ రోజు నేను చేయబోయే స్కిట్టు మగోత్సవం. ఎస్, కన్ఫ్యూజన్ లో ఉన్నారా? చెప్తా. యుగ యుగాలుగా తరతరాలుగా మా మగ జాతిని తొక్కి నారదీస్తున్న ఆడవాళ్ళ మీదే మా విజృంభణ. అసలు ఏంటంటే నాకు అర్థం కాదు. ఎప్పుడు ఆ పెళ్లికి ముందు ఆడవాళ్ళ ఫంక్షన్, పెళ్లి అయిన తర్వాత ఆడవాళ్ళ ఫంక్షన్, తల్లికి ముందు ఆడవాళ్ళ ఫంక్షన్, తల్లి అయిన తర్వాత ఆడవాళ్ళ ఫంక్షన్. కష్టపడి ఒక మగాడు ఆ పిల్లని తల్లి చేస్తే వారికి 200 రూపాయలు కూడా ఇవ్వరా గవర్నమెంట్? పిల్ల పుడితేనేమో 25,000 అకౌంట్లు వేస్తున్నారు. ఏమిటి అన్యాయం? అందుకే మా మగోత్సవం చేస్తున్నాం. మా మగ జాతికి కూడా ఫెస్టివల్స్ ఉన్నాయని నిరూపిస్తున్నాం. లెట్స్ వెల్కమ్ మా మగ జాతి అని ముఖ్యం ఒక్క మగాడు. అయిపోయిందరా? అయిపోయింది. ఓ మై గాడ్, ఇట్స్ ఓకే. కూర్చోండి. ఎప్పుడైనా సరే ఉత్సవం స్టార్ట్ చేసే ముందు ఒక అద్భుతమైన పాటతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ రోజు నీ కోసం పాడుతున్నాను. ఏం పాటరా? మిర్చి 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 లాంటి కుర్రాడే. మిర్చి 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 మీరా 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 మిసైల్ ఎలా దూకాడే. మిర్చి మిర్చి మిర్చి. వెరీ గుడ్ రండి మా గంధం పోయండి. పసుపు కుంకుమలతోటి పూలతోటి మా మగాన్ని చప్పట్లు కొట్టలేరా? ఏం పోయే కదా మీకు? రాండి మీద పడకండి, మీరు మగాళ్ళే. బంగారం ఎలా వెలిగిపోతున్నావురా? కష్టపడి రెండోసారి తండ్రి అయ్యా. కంగ్రాచులేషన్స్. ఒక్క మగాడు ఒక్క మగాడు చేసేదే చెప్పేవాడు, చెప్పేదే చేసేవాడు ఎవరే ఇతగాడు. ఒక్క మగాడు. వీడి కష్టం మామూలు కష్టం కాదు. ఒక పిల్లని పెళ్లి చేసుకోవడమే కాకుండా రెండోసారి అంటే జనాలు తప్పుగా అనుకుంటారు. రెండో పిల్లాడని చెప్పి అదేలా చెప్తున్నాను. ఓకే, 2 సార్లు కష్టపడి మరి బ్యాలెన్స్ మీకు తెలుసు. మరి ఇతను సంపాదించిన డబ్బుతోటి ఈ రోజు మనం భోజనాలు చేద్దాం. రండి వెళ్దాం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమండి, మీరు ఫంక్షన్లు చేసుకున్నప్పుడు మేము వచ్చేప్పుడైనా ఆపామా? లేదు. మీకు పెళ్లి లేనప్పుడు మేము వచ్చేప్పుడైనా ఆపామా? లేదు. మరి ఎవరికి లేని దొరకదు మీకెందుకే? వాడికి ఫంక్షన్ చేస్తుంటే మీకేం పోయే కుళ్ళు మీకు. ఇప్పుడు రైలు ఉంటదయ్యా, ఎదరో పెట్టి వెనకాలో పెట్టి ఆడవాళ్ళకి కేటాయించుంటారు. మగవాళ్ళకి ఎక్కడైనా కేటాయిస్తారండి? ముందో పెట్టి వెనకో పెట్టి. అవును. మధ్యలో కొన్ని పెట్లుంటాయి. ఈ అన్ని పెట్లకి ముందు ఒక భోగి పెట్టి పెద్దది వేస్తారు, ఇంజన్ పెట్టి. అవును. దాన్ని నడిపేది ఎవరు? మగాడు. చూసావా మగాడు గొప్పదని తెలిసిపోయింది. ఇగో బస్సు ఉంటది, ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళ కేటాయించి సీట్లలో వాళ్ళని కూర్చొని పెడదాం అని లేచుకుంటది. కానీ మగవాళ్ళకు ఉంటుందారా? అది రాసేదేవుడు మగాడు రాస్తాడు. బండి నడిపేదేవుడు మగాడు. పంచర్ అయితే వేసేదేవుడు మగాడు. అంతే మగాడు. మగాడు రారా? ఏమయ్యా, సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తాం, ఆడవాళ్ళకి 2 టిక్కెట్లని ముందుగా మా ఆడవాళ్ళకి ఇస్తారు కానీ మగవాళ్ళకి ఎక్కడైనా ఇస్తారండి? మీకు దమ్ముంటే, మీరు నిజంగానే ఆడవాళ్ళైతే, మీకు పౌరుషం ఉంటే మాలాగా గేట్లు తెరవంగానే చెప్పుల్ని శంకర పెట్టిన పరిగెత్తుకెళ్ళి 15 మందితో కొట్లాడి ఒక టికెట్ సంపాదించండి. అప్పుడు మీరు గ్రేట్ అని. అయినా మీకు టికెట్లు ఇచ్చేది ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళే. ఒక్క మగాడు. ఇప్పుడు నదుల పేర్లున్నాయి, కృష్ణమ్మ, గోదారమ్మ, పెన్నమ్మ, ఇట్లా మొత్తం నదుల పేర్లు మా పేర్లు ఉన్నాయా? మీ పేర్లు లేవురా? ఇవన్నీ ఎక్కడికి కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. సముద్రుడు అంటారు, సముద్రుని అంటారా? సముద్రుడు అంటారు. మరైపోయి మగాడు. ఆడదే ఆధారం మన కథ ఆడని ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం. మంచి మంచి పాట రాసిండు మా మీద. రాసింది ఎవరు? మగాడు రాసిండు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మగాడు. సినిమా డైరెక్టర్ ఎవరు? మగాడు. ఎవడు పడితే హిట్ అయింది? మగాడు పడితే హిట్ అయింది. ఒక్క మగాడు. అట్లా కాదయ్యా, నీతో మాట్లాడతా, గత పక్కకు వస్తావా?
ఇప్పుడు ఎంతైనా మేము గొప్ప అని మేము అనుకుంటున్నాం, మీరు గొప్ప అని మీరు అనుకుంటున్నారు. నీకు పైసలు ఇస్తా, మేమే గొప్ప అని చెప్పు. ఎంత ఇస్తావు? 1,00,000 రూపాయలు ఇస్తా. కుదరదు బా. అది కాదే నీ కాలు మొక్తనే 2 లక్షలు ఇస్తా. అబ్బాయి వర్క్ అబ్బా అది కాదా, లాస్ట్ కు నా బంగారం మొత్తం మీ 5 లక్షలు ఇస్తా. వద్దురా, ఫంక్షన్ గిషన్ క్యాన్సిల్. 20,000 అడ్వాన్స్ తీసుకుని ఇప్పుడు క్యాన్సల్ అంటావా? కష్టపడి తండ్రి అయ్యా. వద్దబ్బా, ఇగో ఆడవాళ్ళు చాలా గొప్పోలే, చెప్పేది అర్థం చేసుకో. ఇందాక మగాలు గొప్ప అన్నావు కదరా. మాగాడితే అందరూ లఫుడ్ గొప్పతనం ఏం లేదు, ఆడవాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఏయ్. ఫోన్ క్యాన్సిల్. మగాడి గొప్పతనం గురించి నీకేం తెలుసురా? ఆ? ఆఫ్టర్ ఆల్ 2 లక్షల రూపాయలు కట్నం ఇస్తారా? ఆ ఇచ్చిన కట్నంతో జీవితాంతం దీన్ని పోషించాలి. పెళ్ళైన 6 సంవత్సరాలకి దీనికి 60 లక్షలు ఖర్చు పెట్టా. అదినా మగాడి గొప్పతనం. ఫ్రీగా ఏం ఖర్చు పెట్టలేదు. ఏ? అది నీ ఒంట్లో బాగాలేనప్పుడు సేవలు చేసిందిరా, నీ బట్టలు ఉతికింది, కడ్డారు ఉతికింది, నీకు అన్నం పెట్టింది, నువ్వు ఏం కావాలంటే చేసి పెట్టిందిరా. అంతకంటే నువ్వు ఇచ్చేది 60 లక్షలు తక్కువేరా. వేస్ట్ గా నువ్వు 1 కోటి రూపాయలు కదరా, నీ జన్మంతా సేవ చేసినా వాళ్ళ తనివి తీరదురా. అదిరా ఆడవాళ్ళు. అయ్యో, ఒకటి అడుగుతా. నువ్వు అడుక్కో. 3 రోజులు రా, నీకు 3 రోజులు అయింది, జ్వరం వచ్చింది. దూరంగా మాట్లాడు. దూరం ఆ. ఉండరాదు. మొత్తం తలంపు మొత్తం జెండు బాంబు పెట్టినా. ఎవరు రాసింది? ఆడ రాసిందా లేదా మగాడు రాసిందా? ఏమైనా నీ మీద నీకే డౌటా? ఆడదా మగదని అడుగుతున్నా. పొంగల్ పురుగు లాంటి నిన్ను చేసుకుని సీతాకోక చిలుకని చేశానే. నా పరువు నడి బజార్లో తెస్తావా? ఆఫ్టర్ ఆల్ ఒక ఫంక్షన్ చేసుకుంటే చేసుకొనివ్వా. ఏమన్నావురా? నీ గొంగళి పురుగు పొంగలి పురుగు అంటే నేను ముట్టుకుంటే దురద అంటే మన ఇంట్లో సంసారం ఎట్లా ఇష్టం కొడుకా? అది ఆడిని అడుగు. ఏమన్నావురా నన్ను గొంగళి పురుగు అంటావురా? దండలయ్యా, వస్తా. దా రాజా. నువ్వు పెట్టకలేదు, పెట్టింది పో. నాకు ఒకటి అర్థం కాలే. ఫస్ట్ ఏమో మొగలను పొగిడిను, తర్వాత ఆడవాళ్ళని పొగిడిను. ఇంత ఎవరు గొప్ప అన్న ఇద్దరిట్లో? అది గొప్ప అని చెప్పించుకోవడానికి నన్ను పక్కకి తీసుకెళ్ళింది. అంటే వాళ్ళు గొప్ప అని చెప్పించుకోవడానికి మనకే ఇస్తాను అంటే నేను ఎవరు? మొగడు. మరి ఇప్పుడు గ్రేట్ ఎవరు? మొగలం. మరి అది అది మళ్ళీ ఏం చెప్తున్నావు? దానికి ఏం చెప్తున్నావు? ఉన్నావా నువ్వు ఇక్కడే? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి బాబు ఈ పదాలు? మగోత్సవం. మరి అందరూ బ్రహ్మోత్సవాలు చేసుకుంటారు, అన్ని ఫెస్టివల్ చేసుకుంటారు, మీకు శ్రీమంతాలు చేస్తారు. ఏం వాడికి చేయకూడదా? విన్నాం, స్కిట్ లో విన్నాం. చాలు చాలు. నేను నీతో సంపూర్ణంగా ఏకీపిస్తున్నాను చంటి. ఏ విషయంలో? మగోడే గొప్పడన్న విషయం. అబ్బా, శివుడు ఎవరండి? శివ పార్వతులు అన్నారు కానీ పార్వతీ శివుడు అనలేదుగా. రాధాకృష్ణులు అన్నారుగా. అది మీరు పెట్టారు, మేము పిలిచామండి. ఏమండి, ఇవన్నీ పక్కన పెట్టండి. కృష్ణాష్టమిలు చేసిన కృష్ణుడు గారు పక్కన ఉన్నారు, ఆయన అడగండి. సారీ భయ్యా, ఆడవాళ్ళే గొప్ప. ఓకే. అమ్మో, ఏంటి ఏం చేశాడు ఈ స్కిట్ లో? అసలు మనందరూ కూడా గొడవ పట్టేసాడు. సునీల్ గారు ఎలా ఉంది ఈ స్కిట్? సూపర్ అండి, చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం లైఫ్ లో మగోత్సవం అనే వర్డ్ ఒకటి తెలుసుకున్నాను. ఫస్ట్ మగోత్సవాన్ని చూసి మగాళ్ళ గురించి పొగుడుతుంటే మళ్ళీ మహిళోత్సవం కూడా చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. లాస్ట్ లో కొంచెం చిన్నది, అది కూడా చేసి చాలా బాగుంది. అది ఎక్స్పెక్ట్ చేయండి. చాలా చాలా రోజా గారు, మగోత్సవం అనే పదానికే అర్థమైపోయింది మాకు ఒక సగం థీమ్ ఏంటనేది. ఈ స్కిట్ చూసిన తర్వాత మొత్తం ప్రేక్షకులు అందరూ కూడా మగోత్సవాలు చేసుకోమని. ఇప్పుడు ఆడవాళ్ళు గొప్పవాళ్ళు కాదని మేము అనట్లేదు. ఆగడండి, ఆడవాళ్ళు గొప్పవాళ్ళు ఒప్పుకుంటాం, మగవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. నాగబాబు సార్, మామూలుగా నాకు మెసేజ్ అంటే ఇష్టం ఉండదు, కానీ గొప్ప మెసేజ్ ఇచ్చేసారు. మగవాళ్ళు మంచి మనుషులు. అణగారిపోతున్న మగజాతి కోసం నువ్వు ఒక ఇది ఇవ్వటం అనేది, ఒక మెసేజ్ ఇవ్వటం అనేది, కాగడా పట్టుకొని ప్రతి మగవాళ్ళు మేల్కొని మనం అలా ముందుకు సాగిపోతుండాలని మగోత్సవాలు అనేక రకాలుగా మగోత్సవాలు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కూడా నొక్కి ఒక్కడిస్తున్నాను. మీరు వీళ్ళు అందరూ 100 మాట్లాడతారు, లాస్ట్ ఫైనల్ పంచ్ ఒకటే పంచ్ గుర్తు పెట్టుకొని రెడీగా చేతులు పెట్టుకొని ఈ పంచ్కి చప్పట్లు కొడతారు మీరంతా. ఆఫ్టర్ ఆల్ 500 రూపాయలు పెట్టి బ్యాగ్ కొని వీళ్ళు ఊరందరూ చూపిస్తారు. మనం 250, 300, 400, 1000 రూపీస్ పెట్టి కట్టారు కొనుక్కుని ఎప్పుడైనా చెప్పామండి? ఆడాళ్ళు హింసావాదులు, మన మగవాళ్ళు ఆశావాదులు.